ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్. ప్రొడ్యూసర్ నరసమ్మ ఇలా మాట్లాడడం 100% కరెక్ట్ కాదు. అంటే మీరు సందీప్ రెడ్డి వంగ గారు 2021లోనే నేను ప్రభాస్ గారితో నెక్స్ట్ చేయబోయే సినిమా పేరు స్పిరిట్ అని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏం చేస్తున్నారు? వీళ్ళ కష్టాలు చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది, కానీ ఈమె అగ్రెసివ్గా మాట్లాడడం చూస్తే మాత్రం చాలా కోపం వస్తుంది మామ. ఇండస్ట్రీ గురించి తెలియకుండా ఎందుకు రావాలి? ఇండస్ట్రీ గురించి తెలియకపోతే సినిమాలు ఎందుకు చెయ్యాలి? మీకు తెలియనప్పుడు సినిమా ఎందుకు చెయ్యాలి? షార్ట్ ఫిలిమ్స్ లాంటివి చేసుకోవచ్చు కదా. మీరు పద్ధతిగా రెస్పెక్ట్గా మాట్లాడితే జనాల దగ్గర నుంచి మీకు ఇంకా బాగా సపోర్ట్ వచ్చేది. కానీ మీరు ఇలా బిహేవ్ చేయడం వల్ల చాలామందికి, అలాగే ఫ్యాన్స్కి కూడా, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అలాగే మిగతా ప్రేక్షకులు కూడా నచ్చడం లేదు. మామ, నేను 2 రోజుల క్రితం ఈ స్పిరిట్ సినిమాకి సంబంధించిన టైటిల్ కాంట్రవర్సీ గురించి ఒక వీడియో చేశాను మామ. ఆ వీడియో నా ఛానల్లో ఫస్ట్ టైం 5,000 వ్యూస్ వచ్చింది మామ. ఇప్పటి వరకు నాకు 5,000 వ్యూస్ రాలేదు. అందరికీ థ్యాంక్ యూ. కాకపోతే దాని కింద చాలామంది పాజిటివ్గా, నెగిటివ్గా కామెంట్ చేశారు. అంటే నాకు కాదు, కొంతమంది ప్రభాస్ గారికి సపోర్ట్గా, కొంతమంది స్పిరిట్ ఈజ్ నాట్ వన్ ఈ ప్రొడ్యూసర్ నరసమ్మ వాళ్ళకి సపోర్ట్గా కామెంట్స్ అయితే చేశారు. అలాగే దీనికి సంబంధించిన 2 రీల్స్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను మామ. అలాగే 2 రీల్స్ చేరి 7 లక్షల వ్యూస్ తెచ్చింది మామ. మీలో కూడా ఎవరైనా ఆ రీల్స్ చూసుంటే చాలా అంటే చాలా థ్యాంక్స్ మామ. మీరు కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ అబౌట్ సెక్షన్లో ఉంది. అలాగే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి వంశీ టాకీస్ అని సెర్చ్ చేస్తే మీకు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ వస్తుంది. సేమ్ లోగోతో ఉంటుంది మామ, వెళ్ళి ఫాలో చేసుకోండి. ఇక ఈ టైటిల్ కాంట్రవర్సీలోకి వస్తే, అంతకుముందు మనం ఒక చిన్న కథ అయితే ఉంది మామ. ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమాకి సంబంధించిన ఒక చిన్న కథ అయితే ఉంది, దాని గురించి తెలుసుకుందాం. ఇక వీళ్ళు ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమాని 2019 నుంచి షూట్ చేసి 2024లో సెన్సార్ చేయించుకున్నారు మామ. పవర్ అయితే పోయింది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇక సందీప్ రెడ్డి వంగ గారు కూడా టైటిల్ అయితే రిజిస్టర్ చేయించారు హిందీలో. కాకపోతే ఆయన ఈ టైటిల్ ఏదైతే ఉందో అది జనాలందరికీ తెలిసేలా అనౌన్స్ చేసేసారు. ఇక ఎవరు పెడతారులే ఇదే టైటిల్ అనుకున్నారో ఏమో, కానీ సందీప్ రెడ్డి వంగ గారు టైటిల్ తెలుగులో రిజిస్టర్ చేద్దాం అనుకునేదానికి 2 నెలలకు ముందే ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించేశారు. ఎవరు? ఈ నరసమ్మ వాళ్ళు. దాని తర్వాత వీళ్ళు మనం ఫస్ట్ చేయించాం కదా, మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ దాని తర్వాత వీళ్ళు ఓకే మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, ప్రభాస్ గారిది స్పిరిట్ అనుకున్నారు. యథావిధిగా వాళ్ళు దాన్ని రిలీజ్ దాకా తెచ్చారు. ఇప్పుడు సినిమాని ఈ నెలలో రిలీజ్ చేద్దాం అనుకుని హైదరాబాద్కి వచ్చారంట. వాళ్ళు వచ్చి 2 నెలలు అయిందంట హైదరాబాద్కి. ఇక్కడే సినిమాని రిలీజ్ చేసే ఊరికి వెళ్ళాలి అంటూ హైదరాబాద్లో స్టే చేస్తున్నారు. అలా వాళ్ళు సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు టీ సిరీస్ నుంచి ఒక నోటీస్ అయితే వచ్చిందంట మామ. దానికి వీళ్ళు కౌంటర్గా ఇంకొక నోటీస్ పంపించారంట. వాళ్ళు మళ్ళీ ఇంకొక నోటీస్ పంపించారంట. వీళ్ళు మళ్ళీ దానికి సెకండ్ నోటీస్ పంపించేటప్పుడు అది టాప్ ప్రొడక్షన్ హౌస్ అబ్బా, మీరు చిన్నవాళ్ళు, మీరంతా రీనోటీస్ పంపించకండి అన్నట్టు ఏదో చెప్పారంట లాయర్ గారు. అక్కడ సందీప్ రెడ్డి వంగ గారికి సంబంధించిన మేనేజరు లేదంటే వాళ్ళ అసిస్టెంట్ ఎవరు నోటీస్ పంపిస్తేనేమో మీరు నోటీస్ పంపించకూడదమ్మా, మీరు చిన్నోళ్ళు, వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ పెద్ద కంపెనీ చెప్పారంట. కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మేము టైటిల్ ఇవ్వడానికి రెడీ అంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. దాని తర్వాత ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వెంకట్, అతను వచ్చి మళ్ళీ సందీప్ రెడ్డి వంగ గారి మేనేజర్కి ఫోన్ చేస్తే, మీకేది ప్రాబ్లం లేదమ్మా, మీరు సినిమా రిలీజ్ చేసుకోండి అని చెప్పారంట. కాకపోతే వీళ్ళు పంపించిన ఈ 2 నోటీసులు ఏదైతే ఉన్నాయో అది ఎక్కడ లేని ఇష్యూని క్రియేట్ చేసి పెట్టింది మామ. ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే ఒక సినిమా ఉందని కూడా చాలా మందికి తెలియదు మామ. నేను కూడా ఏదో ఒక 1 year 2 years బిఫోర్ ఏదో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చూశాను. దాని తర్వాత మోస్ట్లీ ఆ ఫస్ట్ లుక్ ఏదో రిలీజ్ చేసినప్పుడు, దాని తర్వాత మర్చిపోయాను. అలాంటిది ఒక సినిమా ఉందని కూడా చాలా మందికి తెలీదు. కాకపోతే ఈ టీ సిరీస్ వాళ్ళు వీళ్ళకు నోటీస్ పంపించి వీళ్ళది ఇలాంటి ఒక సినిమా ఉందని బాగా పబ్లిసిటీకి అయితే బాగా సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ నరసమ్మ వాళ్ళ విషయానికి వస్తే, వీళ్ళు చాలా అప్పులు చేసి ఉన్న ఆవులు, గొర్రెలు, పొలాలు ఇవన్నీ అమ్మి సినిమా చేశారంట మామ. 1,17,00,000తో ఈ సినిమాని అయితే చేశారంట. ఈ సినిమాలో సత్యప్రకాష్ గారు, రవిబాబు గారు, చిత్రం సీను వీళ్ళందరినీ మెయిన్ లీడ్ గా పెట్టుకొని
ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమాని అయితే చేశారు. వీళ్ళకి నోటీస్ వచ్చిన తర్వాత వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, టైటిల్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, నేను కూడా ప్రభాస్ అన్నకి అభిమానినే, మాకు టైటిల్ ఇవ్వడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. టైటిల్ నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు సినిమా ఇంపార్టెంట్. ఇస్తాను సార్, ఎందుకంటే ప్రభాస్ గారికి ఇచ్చిన పేరు ఉంటుంది సార్. ఫస్ట్ మా హీరోకి ఇచ్చామని పేరు నేను గర్వంగా చెప్పుకుంటాను అని ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్నాడు, వెంకట్. కాకపోతే వాళ్ళమ్మ నరసమ్మ, ప్రొడ్యూసర్ నరసమ్మ ఏం చెప్తుందంటే, ఎవడొస్తాడో రమ్మను, నా సినిమా రిలీజ్ అయ్యేదాకా వాళ్ళ సినిమా రిలీజ్ కానివ్వను, దీనికోసం ఎక్కడికైనా వెళ్తా, ఎవరింటి ముందుకైనా వెళ్ళి ధర్నా చేస్తా అన్నట్టుగా మాట్లాడుతుంది. మర్చిపోయిందనుకో, నేను కోర్టు దాకా కూడా పోతా, ఎక్కడికైనా పోతా, ఎంత దూరమైనా పోతా, వాళ్ళ ఇంటి ముందుకైనా పోతా. నా సినిమా మినిమం 100 థియేటర్లు ఆడాలి అనేది ఆమె చెప్తుంది. ఆమె కలంట మినిమం ఆమె చేసిన సినిమా 100 థియేటర్లు ఆడాలి అనేది. ఈ టైటిల్ ఇష్యూలో ప్రభాస్ గారు న్యాయం చేయాలంట మామ. సార్లకి ఆయనే నాకు న్యాయం చేయాలి, ప్రభాస్ గారినే ఏడుకుంటున్నా నేను. ప్రభాస్ గారు నాకు న్యాయం చేయాలి, లేకుంటే ఆయన ఇంటి ముందుకెళ్ళి నేను ధర్నా చేస్తా, లేకుంటే ఊరికెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాం అంటూ ఆమె మాట్లాడుతుంది. వీళ్ళు ఒక పద్ధతిగా మాట్లాడితే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. సినిమా వచ్చి సందీప్ రెడ్డి వంగా గారిది, టీ సిరీస్ వాళ్ళది. దీంట్లో ప్రభాస్ అన్న ఎందుకు సపోర్ట్ చేస్తాడు మామ? వీళ్ళు కొద్దిగా పద్ధతిగా మాట్లాడుతూ కొద్దిగా డీసెంట్గా బిహేవ్ చేస్తే సపోర్ట్ చేస్తాడు. నేను మొన్న రిలీజ్ చేసిన వీడియోలో కూడా చెప్పాను, ప్రభాస్ అన్నకు తెలిస్తే ఏదో ఒక సపోర్ట్ చేస్తారు అని. కాకపోతే వీళ్ళు మరీ అగ్రెసివ్ మూడ్లో వెళ్ళిపోయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు మామ. వీళ్ళకు సినిమా నాలెడ్జు లేదు, ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, ఇండస్ట్రీ గురించి అస్సలు తెలీదు, ఇంకా సినిమా ఎలా రిలీజ్ చేసుకోవాలో కూడా తెలీదు. వీళ్ళు సినిమా ఎందుకు చేశారో తెలీదు. కాకపోతే ఆమెకున్న కళ కోసం చేశారంట, తప్పు లేదు. కన్న కళ కోసం సినిమా చేసుకుంటే తప్పలేదు, కానీ ఇలా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకునే వ్యవహారం చేస్తున్నారు వీళ్ళు. హ్యాపీగా పబ్లిసిటీ అయితే అయ్యింది, జనాల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలంటే వెంటనే ఈ పబ్లిసిటీ అంతా అయింది కదా, టైటిల్ చేంజ్ చేసుకుని సినిమా రిలీజ్ చేసేస్తే కనీసం జనాలు సపోర్ట్ అయినా చేస్తారు. వీళ్ళు ఇలా అగ్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలాగూ సపోర్ట్ చేయరు మామ. మీకు తెలుసో తెలీదో, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అస్సలు దేకని కానీ దేకరు. ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా చెప్పగలను, సపోర్ట్ చేస్తాడు. కాకపోతే ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా లేదా, హైదరాబాద్లో లేదా ఏదైనా షూటింగ్కి వేరే రాష్ట్రాలకు వెళ్ళాడా మనకు తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళు ఇలా రోడ్డు ఎక్కి ఎలా పడితే అలా వాగుతున్నారు, మాట్లాడుతున్నారు. ఏం చేద్దాం, బూతులతో మాట్లాడుతున్నారు మామ. మీరు ఒకసారి ఆ ప్రెస్ మీట్లు అయితే చూడండి, బూతులతో మాట్లాడుతున్నారు. కాకపోతే వాళ్ళ ఊర్లో అలాగే మాట్లాడతారంట, దానికి ఏం చేయలేం. కానీ కొద్దిగా అగ్రెసివ్ మూడ్ తగ్గించుకొని కొద్దిగా డీసెంట్ గా మాట్లాడితే బాగుండేది అనేది నా ఒపీనియన్, అంతే మామ. ఇకపోతే వాళ్ళ దగ్గర సెన్సార్ చేయించడానికి ఈ పోస్టర్లు మళ్ళీ ప్రింట్ కొట్టించడానికి డబ్బులు లేదంట మామ. ఆల్రెడీ వాళ్ళు 10,000 ప్రింట్స్ కొట్టించారు మామ ఆ పోస్టర్లు. ఇంతకు ముందే నేను కూడా అన్నాను కదా టైటిల్ చేంజ్ చేసుకోండి అని. ఇదేలా చాలా మంది కామెంట్స్ చేశారు, టైటిల్ చేంజ్ చేసుకుంటే అయిపోద్ది కదా అని. కాకపోతే వాళ్ళకున్న ఇంకో ఇష్యూ ఏమంటే, వీటన్నిటికీ మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. ముందే 2 లక్షలు ఏమో ఉన్నదంట సెన్సార్ చేయించడానికి, ఇప్పుడు ఇంకా పెంచారంట. ఇప్పుడు టైటిల్ మార్చుకోవాలంటే సెన్సర్కి అవుతుంది. మీరు చెప్పిందే కరెక్ట్, నేను దానికే వస్తాను. సెన్సర్కి అవుతుంది. సెన్సర్ నా దగ్గర 2 లక్షల డబ్బులు లేవు, ఈరోజు పెంచారంటే ఈ మధ్య. మళ్ళీ పోస్టర్లే పెంచాలి, ఆ డబ్బులు నా దగ్గర లేవు ఒకటి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఈ పబ్లిసిటీ చేయాలంటే నా దగ్గర డబ్బులు వచ్చాయి. పబ్లిసిటీ అవసరం లేదు మామ, వీళ్ళ పోస్టర్లు సెన్సార్ చేస్తే చాలు. చాలా పబ్లిసిటీ అయితే అయ్యింది. సినిమా బాగుంటే మాత్రం బాగానే ఆడుద్ది. కాకపోతే ఇలాంటి ఒక సినిమా ఉందనే తెలియదు చాలా మందికి. ఈ ఒక్క కాంట్రవర్సీతో ఇలాంటి సినిమా ఒకటి ఉందని చాలా మందికి తెలిసింది. కాబట్టి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సపోర్ట్ చేస్తారు. ఓటీటీలో చూసో లేకుంటే థియేటర్లో చూడాలనుకునే పెద్ద మనసు ఉన్న వాళ్ళు థియేటర్లో చూసా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రభాస్ గారికి, సందీప్ రెడ్డి వంగా గారికి, మీరే మా టైటిల్ని తీసేసుకోండి, కాకపోతే మీరే మా సినిమాని రిలీజ్ చేయండి, కొత్త టైటిల్ పెట్టి సెన్సార్ చేయించండి, కొత్త పోస్టర్లు ప్రింట్ చేయించండి, మా సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఎన్ని థియేటర్లు అయితే రిలీజ్ చేయాలో అన్ని థియేటర్లో రిలీజ్ చేయండి. మీరు మా టైటిల్ని తీసేసుకోండి, మేము డబ్బులకు ఆశపడట్లేదు, మాకు డబ్బులు వద్దు, మాకు మా సినిమా రిలీజ్ అయితే చాలు, మా ఊర్లో చాలా పరువు పోయింది, చాలా అప్పుల పాలయ్యాం, ఈ 1,17,00,000కి మాకు అసలు వడ్డీ అన్ని కలిపి 3.5 కోట్ల దాకా అయ్యాయి, ఈ అప్పులన్నీ ఇవ్వనందువల్లే ఈ నాటకాలు చేస్తున్నారు అంటూ అవమానిస్తున్నారు, వాళ్ళ ముందు గౌరవంగా బతికితే చాలు, మా అప్పులు మేమే తీర్చుకుంటాం, మాకు ఒక చిన్న హోటల్ ఉంది,
మీరు మాకు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మా సినిమాని రిలీజ్ చేస్తే చాలు అంటున్నారు. ఇవన్నీ విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది మామ. నిజంగానే చాలా బాధగా అనిపిస్తుంది. ఏం తెలియదు మామ వాళ్ళకి, అస్సలు ఇండస్ట్రీ గురించి తెలీదు, ఆ నాలెడ్జే లేదు వాళ్ళకి. వీళ్ళు ఒక షార్ట్ ఫిలిం లాంటివి ఒక 2-3 షార్ట్ ఫిలిమ్స్ చేసి, కాకపోతే వీళ్ళు డైరెక్ట్ సినిమానే చేసేయడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని చూసి నాకే కాదు చాలా మందికి ఒక బాధ అయితే కలుగుతోంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నది అగ్రెసివ్ మూడ్గా మాట్లాడుతున్నది చాలా రాంగ్ మామ. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు కానీ టీ సిరీస్ వాళ్ళు కానీ పట్టించుకోకుండా వదిలేసి ఉంటే ఇది రిలీజ్ అయిన ఎప్పుడో 1 year 1.5 yearకి మళ్ళీ ప్రభాస్ అన్న స్పిరిట్ సినిమా వచ్చేది. అంతలోపల ఈ సినిమాని మర్చిపోయేవాళ్ళు. అలా వదిలేయకుండా వీళ్ళని రోడ్డు మీదకి తెచ్చి బాధ పెడుతున్నారు కాబట్టి కొద్దిగా బాధ అవుతుంది. కాకపోతే వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, మనకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి మనమే ఎక్కడో తప్పు చేస్తున్నామని వీళ్ళు గ్రహించట్లేదు. కాకపోతే నాకు వస్తున్న డౌట్ ఏంటంటే వీళ్ళ వెనక ఎవరో స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు మామ. అదైతే నాకు ఒక డౌట్ అయితే కొడుతోంది. ఎందుకంటే వీళ్ళు మొన్నటి వరకు మేము టైటిల్ ఇచ్చేస్తాం, మా సినిమాని ఏదోలా రిలీజ్ చేసుకుంటాం అన్నట్టు ఏదో మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు ఒక అగ్రెసివ్ మూడ్లోకి దిగిపోయారు. ఆమె అయితే ఇంకా ఘోరంగా మాట్లాడుతుంది. ఎవరు? ప్రొడ్యూసర్ నరసమ్మ. ఆ ప్రెస్ మీట్ వీడియోలన్నీ ఉన్న యూట్యూబ్లో, మీరు కూడా చూడండి కావాలంటే తెలుస్తుంది. చాలా అంటే చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంది. దానివల్ల కొంచెం నెగిటివ్ కూడా అవుతున్నారు. ఈ కాంట్రవర్సీని బాగా ఉపయోగించుకొని ఎవరో ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రభాస్ అన్న స్పిరిట్ సినిమాని అయితే ఏదో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది. కాకపోతే వీళ్ళ వెనక ఎవరున్నారన్నది అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నది కూడా అలాగే ఉంది. ఒకసారి ఏమంటుంది, ఈ సినిమాలో నా కొడుకు కూడా ఉన్నాడు అని నేను సినిమాలో చూసుకోవాలి అంటుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం వాళ్ళ కొడుకు పాము కాటుకి ఏదో గురై చనిపోయాడంట. వాళ్ళ కొడుకుని థియేటర్లో చూసుకోవాలనే బాధ అర్థమవుతుంది. అలా చూసుకోవాలనే ఆశ కూడా ఉండడంలో తప్పులేదు. అయితే ఆమె భర్త అయితే చాలా బాధపడుతున్నాడు. చాలాసార్లు వద్దని మొత్తుకున్నాను, ఏం వినలేదు, ఇప్పుడు అప్పుల పాలు చేసేసింది, పరువు పోయింది, ఊర్లో ఒక పెద్దరికంగా పెద్ద మనిషిలాగా ఉండేవని మొత్తం పరువు పోయింది అంటూ చెప్పుకొస్తున్నాడు. అది చాలా బాధ అనిపించింది నాకు కూడా. కాకపోతే ఇక్కడి దాకా తెచ్చేసుకున్నారు కాబట్టి మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే, వీళ్ళైతే టైటిల్ చేంజ్ చేసేసుకొని, ఇప్పుడు ఎలాగో ఈ కాంట్రవర్సీలో ఇలాంటి సినిమా ఒకటి ఉందని తెలిసింది కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేసేసుకుంటే కనీసం కొంతమంది అయినా చూస్తారు అనేది నా ఒపీనియన్. ఇంకా గట్టిగా మాట్లాడితే ఖచ్చితంగా కేసు వేసి పోరాడినా తప్పులేదంట నేను. ఎందుకంటే టైటిల్ వీళ్ళే ముందు పెట్టారు కాబట్టి. సందీప్ రెడ్డి వంగ గారి కంటే 2 months బిఫోరే వీళ్ళు రిజిస్టర్ చేయించారంట. దానివల్ల వీళ్ళు కేసు పెట్టినా ఓకే అనుకుంటున్నా. కాకపోతే వీళ్ళ దగ్గర ఆ స్తోమత లేదు, ఆల్రెడీ చాలా అప్పుల్లో ఉన్నారు. కాకపోతే వీళ్ళ వెనక ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒకవేళ ఉంటే వాళ్ళు ఏదన్నా వీళ్ళకి సపోర్ట్ చేస్తారా లేదో తెలియట్లేదు. ఉంటే మాత్రం కేసు వేసి గెలుచుకున్నా పర్లేదు మామ. ఎందుకంటే ఒకవేళ సందీప్ రెడ్డి వంగ గారు కానీ టీ సిరీస్ వాళ్ళు కానీ ఆ టైటిల్ వాళ్ళు కొనుక్కోవచ్చు. ఆ టైటిల్ తీసుకున్నందుకు ఏదన్నా కొద్దిగా డబ్బులు ఇవ్వచ్చు. ఆ డబ్బులతో వీళ్ళు మళ్ళీ కొత్త టైటిల్ పెట్టుకొని సెన్సార్ చేయించుకొని మళ్ళీ సినిమాని రిలీజ్ చేయొచ్చు. అలా కూడా ఒక ఆప్షన్ ఉంది. నా ఒపీనియన్ అయితే మాత్రం టైటిల్ చేంజ్ చేసి సినిమాని రిలీజ్ చేసుకోమంటాం మామ. కాకపోతే అందరూ ఏంట్రా రైతు అంటే మాత్రం తగ్గాల అంటారేమో కానీ అక్కడ పెద్ద కంపెనీలు ఉన్నాయి మామ, వీళ్ళు ఏది లేకుండా మాత్రం వాళ్ళతో పోరాడలేరు అనేది నా బాధ. నేనైతే అంతే చెప్పగలను. మీరు ఏదైనా కామెంట్ చేసుకుని నాకు సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళకున్న ఆశ కూడా చాలా పెద్దగానే ఉంది మామ. టైటిల్ ఇస్తున్నందుకు సినిమాని రిలీజ్ చేయమండం ఎంతవరకు కరెక్ట్? ప్రభాస్ అన్నకి సినిమాకి ఏం సంబంధం లేదు, ఆయన జస్ట్ నటుడు అంతే. ఆయన ఎందుకు సినిమా రిలీజ్ చేయమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి బుర్ర ఉందా లేదో కూడా తెలియట్లేదు. ఆల్రెడీ వాళ్ళకి మాట్లాడడం రావట్లేదులే, ఎలా మాట్లాడుతున్నాం ఏది మాట్లాడుతున్నాం అనేది తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళని ఏం చేయలేము కాబట్టి టైటిల్ చేంజ్ చేసుకొని రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది. సెన్సార్ చేయించుకుంటే చాలు మామ. ఈ పోస్టర్లు ఇవన్నీ లేకున్నా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసినా నేను కూడా సపోర్ట్ చేస్తాను. నాకు వీలైనన్ని వీడియోలు చేసి నేను కూడా పబ్లిసిటీ చేస్తాను. నీకు వచ్చేది 500-600 వ్యూస్ లేరా, నీది ఒక తొక్కల పబ్లిసిటీ, నీ పబ్లిసిటీ చూసి ఎంతమంది వస్తారు సినిమాకి అనుకుంటే నేనేం చేయలేను మామ. ఇక సందీప్ రెడ్డి వంగ గారికి టీ సిరీస్ వాళ్ళకి ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళ మీద? వాళ్ళు ఏదో ఒక టైటిల్ పెట్టుకున్నారు, ఏదో ఎన్ని రోజులు ఆడుతుంది చెప్పండి? మహా అయితే ఎంత గట్టిగా ఆడినా వారమా, 2 రోజులు 3 రోజులు ఆడితే ఎక్కువ సార్. అలాంటి చిన్న సినిమాలను కూడా మీరు ఇలా చేయడం చాలా రాంగ్ కదా, కరెక్ట్ కాదు సార్.
వాళ్ళ టైటిల్ వేరే, స్పిరిట్ ఈజ్ నాట్ వన్. మీ టైటిల్ వేరు, స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ గారు టైటిల్ అనౌన్స్ చేసిన ఇక్కడ సందీప్ రెడ్డి వంగ గారు రిజిస్టర్ చేయించకపోవడం సందీప్ రెడ్డి వంగ గారు తప్పే. కాబట్టి సందీప్ రెడ్డి వంగ గారు వీళ్ళకి ఏదో ఒక దారి చూపిస్తే బాగుంటుంది అనేది నా ఒక ఒపీనియన్. మీ రేంజ్కి ఆ సెన్సార్ సర్టిఫికేట్, ఈ పోస్టర్లు, ఈ చిన్న చిన్న పబ్లిసిటీ ఖర్చులు ఇవన్నీ చాలా జుజుబి. మీరు అనుకుంటే హెల్ప్ చేయొచ్చు, కొద్దిగా హెల్ప్ చేయండి. వాళ్ళ దగ్గర నుంచి కావాలంటే మీరు టైటిల్ తీసుకోండి. వాళ్ళు కోరినంత పెద్ద సపోర్ట్ అయితే చేయకండి సార్. ఎందుకంటే అది వాళ్ళ కళ కోసం వాళ్ళు చేసుకున్న సినిమా. అది వాళ్ళ ఇండస్ట్రీలో ఎదగాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఏం చేయలేదు. అది వాళ్ళకేదో అనిపించింది, ఒక కలగన్నదామె, నేను ఒక సినిమా చేయాలి, నేను ఒక ప్రొడ్యూసర్ కావాలో డైరెక్టర్ కావాలో, నా పేరు మీద ఏదో ఒక సినిమా ఉండాలో ఏదో అనుకున్నది, ఒక సినిమా అయితే చేసింది. అది వాళ్ళ కష్టం, వాళ్ళు పడతారు. కాకపోతే మీరు ఈ చిన్న చిన్న ఖర్చులు ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి ఆ టైటిల్ తీసుకొని, ఆ టైటిల్ తీసుకున్నందుకు ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పే చేసేసి మొత్తం సెటిల్ చేసుకొని మీరు ప్రభాస్ అన్న సినిమాకి అదే స్పిరిట్ టైటిల్ పెట్టి మీరు సినిమా తీయాలి, రిలీజ్ చేయాలి, మేము చూడాలి అనేది నా ఒపీనియన్. కాబట్టి వాళ్ళకి ఏదన్నా మీకు తోచినంత సహాయం చేయండి సార్, ప్లీజ్. ఇక మీకు నేను మాట్లాడిందంతా కరెక్ట్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి, అలాగే మీకు ఎవరు కరెక్ట్ అనేది కూడా కామెంట్ చేయండి మామ. ఇక ఉంటాం మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.